హలో నమస్తే వెల్కమ్ టు రుచి చూడు. ప్రతిరోజు మీరు మెచ్చే మీకు నచ్చే రుచులను కొత్తగా సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్న మన రుచి చూడు ఈ రోజు ఎక్కడికి వచ్చిందో తెలుసా? గచ్చిబౌలిలో ఉన్న టీ గ్రిల్స్కి. మరి సరికొత్త రెసిపీస్ కావాలంటే మనతో పాటు ఎవరు ఉండాలి? అదేనండి, టీ గ్రిల్స్ నుండి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ చెఫ్ పరమేశ్వర్ గారు. ఇంకెందుకు ఆలస్యం అని పలకరించేసి ఈ రోజు టేస్టీ వెరైటీ రెసిపీస్ ఏంటో అడిగేద్దామా? నమస్తే పరమేశ్వర్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? బాగున్నాను. నైస్. సో మాకు వీకెండ్ అనగానే మీ దగ్గరకు వచ్చామనగానే మాకు రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్ నేర్చుకోవాలని కానీ చేయాలని కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది నేర్పించడంలోని. తినేలో టేస్ట్లో కూడా ఒక్కొక్కలా ఉంటుంది. అంటే ఒక్కొక్క రెస్టారెంట్కి వెళ్తే ఒక్కొక్క ఫ్లేవర్ మనకి తెలుస్తూ ఉంటుంది. కానీ మీ దగ్గర మాత్రం మన ఇంట్లో చేసుకునేలానే అనిపిస్తుంది. చాలా స్మూత్గా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మనకి ఇంట్లో వంటింట్లో కనిపించే ఐటమ్స్ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలా ఈజీ మెథడ్లో మాకు డిఫరెంట్ వెరైటీస్ నేర్పిస్తూ ఉంటారు. మరి ఈ రోజు మా ముందుకి ఏం తీసుకొచ్చేసారు? ఈ రోజు మనం చికెన్ షాయి కుర్మా. చికెన్ షాయి కుర్మా. షాయి కుర్మా అదేనా? బోన్లెస్. బోన్లెస్ చికెన్. బోన్లెస్ అంటే మనం చికెన్ ఉడకబెట్టి చిన్న చిన్న పీసులుగా చేసి అది ఎట్లా ఏంది అనేది మీకు చూపెడతాను. ఓకే, ప్రాసెస్ లో మీరు మాకు ఈజీగా నేర్పించేస్తారు. మాకు ధైర్యం అయితే ఉంది. అలాగే చికెన్ షాయి కుర్మా పేరైతే భలే ఉంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేసేయండి. చికెన్, ఆయిల్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయల కారం, కొత్తిమీర, పుదీనా, పసుపు, ఉప్పు. చికెన్ షాహీ కుర్మాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నోట్ చేసుకున్నారు కదా. మరి పేరు ఎంత డిఫరెంట్గా ఉంటుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. కాబట్టి మీరు మిస్ కాకుండా అలా వాచ్ చేస్తూ నేర్చేసుకోండి. సో మన ప్రాసెస్లోకి వెళ్ళిపోతామా? మనం స్టార్ట్ ఫస్ట్ స్టవ్ తోనే పని ఉంటుందా? స్టవ్ తోటే పని ఉంటుందండి నాకు. మనం ఫస్ట్ ఏంటంటే చికెన్ ఫస్ట్ బాయిల్ చేసుకోవాలి. అంటే మటన్ అయితే మనం ఎక్కువగా బాయిల్ చేస్తూ ఉంటాం కదా. చికెన్ కూడా అంటే దీని పద్ధతులు ఏంటంటే మనం దీన్ని ఫస్ట్ మనం ఉడకబెట్టుకోవాలన్నట్టు. పీసెస్ ఏంటంటే బోన్ తోటే ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఉంది కదండి. ఏ పీసెస్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ బోన్ తోటి ఉడకబెట్టుకుంటే మీకు కొంచెం దీని బొక్కల వాటర్ కూడా దీనికి పట్టుకుంటుంది కనుక బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు మనం ఉడకబెడుతున్నాము. ఈ వాటర్లో ఏం వేసుకోవసరం లేదా? ఏం అవసరం లేదు. వేసుకుంటే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవచ్చు. మనం కొంచెం సాల్ట్ వేసుకుంటాం లైట్గా. ప్లస్ సాల్ట్ వేసేసి కాసేపు ఎంతసేపు వరకు బాయిల్ చేసుకోవాలి? ఒక 10 minutes దాకా. చికెన్ కాబట్టి ఎక్కువ టైం అవసరం లేదు. మనం ఈ లోపల మనం ఇంకా వేరే ఐటమ్ కూడా చేస్తుంటాం. ఇంకో ప్రాసెస్ కూడా మనం పొయ్యి ముట్టించుకొని చికెన్ షాహీ కుర్మా. గ్రేట్. అంటే చికెన్తో కుర్మా అనగానే కొంచెం ఎప్పటి నుంచి ఉన్న ఇళ్లలో చేసుకునేందుకు కుదరదేమో అనుకుంటాము. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి. పడుతుంది. కానీ చికెన్ తో మనకి ఎన్ని వెరైటీస్ ఉంటాయి. చాలా ఉంటాయి. వెరైటీ కొత్తిమీర చికెన్ అని, గోంగూర చికెన్ అని, కొత్తిమీర అని, ఏ ఐటమ్ వేస్తే ఐటమ్ తయారవుతుంది. ఇది దీనికి ఒక్కదానికే ఉన్నది. ఎక్కువ మటన్ లా అంత పెద్ద ఉండదు. అన్ని ఉండవు. చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్. ఓకే, ఇది బాయిల్ అవుతూ ఉంటుంది. మన ఆనియన్స్ కూడా. ఓకే, ఇది కూడా మనకి తొందరగానే అయిపోతుందా? కుర్మా అన్నాం కాబట్టి కొంచెం ప్రాసెస్ 2-3 వేలో ఉంటుందా? మామూలు జల్దీ అయిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ చేస్తున్నాం కనుక మీకు తెలియాలనే మీకు ఇలా చూపెడుతున్నాం. మేము చేసుకుంటే ఏంటంటే డైరెక్ట్ మాకు అంతా రెడీ చేసింది ఉంటుంది చేసిస్తాం. కానీ మన కోసం ఈ ప్రాసెస్లో అన్ని పర్టికులర్గా ప్రతి ఒక్కటి ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. ఓకే, బాయిల్ అవుతుంటుంది. దాన్ని కొంచెం హై ఫ్లేమ్ పెడదామా? ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. ఈలోగా ఇది కూడా మనకి ఉడికిపోతుంది. షాహీ దక్కన్ అని ఒకటి ఉంటుంది కదా, అక్కడ స్పెషల్స్ అన్ని చాలా వెరైటీస్. అంటే ఇది ఏంటంటే ఇది హైదరాబాద్ స్టైల్. ఇది తెలంగాణలో హైదరాబాద్ నిజాం నవాబ్ ఐటమ్ తినే ఐటమ్. ఓకే, ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ తింటారు. అవును, షాహీ దక్కన్ అనేవి ఇవన్నీ అక్కడ వాళ్ళ వంటలు అనమాట. సో ఇలా చికెన్లో మీరు వెరైటీస్ చేసేటప్పుడు ఇంకా కొత్తగా ట్రై చేయాలనుకుంటే మీరు ఏంటి? కానీ మేము చేస్తూ ఉంటాం. అవి మాకు నచ్చి జనాలకు నచ్చుతుంది అన్న ఐటమ్ పెడతారు. కానీ అన్ని ఐటమ్ పెట్టలేము. చేస్తూనే ఉంటాం అదొకటి మనం. ట్రై ఇప్పుడు మేము ట్రై చేస్తేనే ఇప్పుడు కొత్తిమీర చికెన్ అనేది మేము తయారు చేస్తాం. ఇప్పుడు అంటే మా స్టైల్. ఇప్పుడు
అందరు కొత్తిమీర వేసి కొత్తిమీర చికెన్ అంటారు, కానీ అట్లా కాదు, దాని ఐటమ్స్ వేరే ఉంటుంది. అది మేము ఎక్కువ చెప్పలేము బయట. ఎవరి స్పెషాలిటీ వాళ్ళకి ఉంటుంది కాబట్టి మేము కొంచెం చెప్పినా కూడా వాళ్ళకు విధానం అనేది తెలియదు ఎక్కువ. అది కూడా మేము ఇప్పుడు ఏంది క్వాంటిటీ ఇంత ఇంత అని చెప్పలేము అన్నట్టు. అలా చెప్తే ఎక్కువ తక్కువ అయినా కూడా అది ఆ టేస్ట్ ఉండదు. నా టేస్ట్ నాదే ఉంటుంది, మీ టేస్ట్ మీదే ఉంటుంది అన్నట్టు. లేదు ఇక్కడ గమనిస్తున్నాను నేనైతే, అది చిన్నది. ఇప్పుడు మీరు ఆనియన్స్ వేశారు కదా, మేమైతే ఏం చేస్తాం, ఆనియన్స్ వేగిన తర్వాత అందులోనే కొంచెం పచ్చిమిర్చి ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని అందులోనే వేసేస్తాము, అన్ని ఒకేసారి ఫ్రై చేస్తాము. కానీ మీరు చేస్తున్న ప్రాసెస్ అలా లేదు. ఇక్కడ ఆనియన్స్ వేగాలి, దాని తర్వాత మళ్ళీ పచ్చిమిర్చి వేస్తారు. అలా ఒక్కొక్కటి వేగిన తర్వాత ఇంకోటి యాడ్ చేసుకుంటూ వెళ్తారు. సో దాంతో పాటు కూడా టేస్ట్ మారుతుంది. అవునండి, అదైతే 100%. కానీ మెయిన్ ఫస్ట్ అయితే ఉల్లిగడ్డ మాత్రం కంపల్సరీ వేగాలి. ఇందులో వాటర్ కూడా కొంచెం తగ్గినట్టు, కొంచెం మనం వాటర్ కూడా పోసుకోవచ్చు. ఒకవేళ కావాల్సి ఉంటే మనం మళ్ళీ వాటర్ కూడా పోసుకోవచ్చు. తక్కువైనా కొంచెం పోసుకుందాం. ఓకే, పసుపు ఇంకేం అవసరం లేదు కదా, ఓన్లీ సాల్ట్ వేస్తాం. ఓన్లీ సాల్ట్ అండి. ఇది బాగా ఉడుకుతుంది, చికెనే కాబట్టి తొందరగానే ఉడుకుతుంది. సో ఆనియన్స్ వేగాయా, ఇంకా వేగాల? కొంచెం వేగాలి. సో ఇది ఇప్పుడు మీ మెనూలో ఉంది కదా, ఎన్ని స్టార్టింగ్ నుంచి మీరు మెనూలో ఇది పెట్టారా, లేకుంటే మధ్యలో యాడ్ చేయడం జరిగిందా? మధ్యలో యాడ్ చేయాలి. అంటే మేము ఈ ఐటమ్ నడుస్తుందా లేదా, ఎక్కువ అంటే మసాలా ఐటమ్లు ఎక్కువ పోతుందా లేదా అని మనం హోమ్ ఫుడ్ లాగా పెట్టాము. అంటే ప్రశాంతంగా వచ్చి తిని వాళ్ళు తిన్న వాళ్ళకి ఏం కాకూడదు అన్నట్టు, మంచిగా హ్యాపీగా కాకుండా అది ఇది ఉంటుంది. ఈ మసాలాలు తింటే ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటూనే ఉంటుంది. అట్లా కావద్దు అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ వేళ ఆలోచించి తక్కువ మసాలాస్తో ఈ విధంగా షాహీ. మేము ఎంత తక్కువ వేసి ఎంత స్పీడ్ చేసినా కూడా తక్కువనే ఉంటుంది. ఎందుకంటే మనం ఆ ఇంగ్రీడియంట్స్ అంటే ఎక్కువ మసాలాలు వేయం కనుక మనం ఎంత ఫాస్ట్ టకాటక్ ఇచ్చినా కూడా మనం వేసి తక్కువనే అన్నట్టు మసాలాలు ఎక్కువ. నేను గమనిస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలోనే వేస్తున్నారు. సో ఉందని చెప్పేసి అది కూడా ఎక్కువ దానికి తగినంత వేయాలి. అది అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసినా కూడా మీకు బాగా స్మెల్, అల్లం వెల్లుల్లి స్మెల్ ఎక్కువ వస్తుంది అన్న. ఓకే, దీంట్లో మనం ఆనియన్స్ వేగింది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే, కుర్మా అన్నాం కాబట్టి కొంచెం లిక్విడ్ కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. కానీ ఎక్కువ ఇది రోటీలకే బాగుంటుంది. రైస్ తో అంతా ఉండదు. అది తినే వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసే ఉంటుంది. వాళ్ళు తెలియని వాళ్ళకి కూడా మనం చెప్పి చేస్తాం. దీనికైతే రోటీ మంచి రోటీ అంటే అది వేగాలి కొంచెం. అయితే మనం ఏం చేస్తాం, కొంచెం వాటర్ లైట్ వాటర్ కూడా యాడ్ చేస్తాం. వాటర్ వేసుకోవాలి మనం, వేస్తాం. వాటర్ వేసుకుంటే ఇప్పుడు చక్కగా పడుతుంది, మంచిగా అవుతుంది. గ్రేవీ లాగా అవుతుంది కదా, ఉడుకుతుంటుంది కూడా. ఇది మేడం పచ్చిమిరపకాయల పేస్ట్. ఇందులో పచ్చిమిర్చి వాడట్లేదు, పచ్చిమిర్చి పేస్ట్. రెడ్ మిర్చి వాడతలేము, పచ్చిమిర్చి పేస్ట్ అన్నమాట. గ్రీన్ చిల్లీ. కారం పౌడర్ కూడా వాడట్లేదు కదా, కొంచెం ఎక్కువ వేసుకున్నాము. అవునండి, గ్రీన్ చిల్లీ తగినంత కావాలి కనుక. పచ్చిమిర్చి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. అవునండి, బాగుంది. కనీసం చూసారా, చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ మార్పులతోనే మనకి అరోమా కానీ ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మారిపోతుంది. సో మనం ఇంట్లో కూడా రోజు వండుకున్న ఫుడ్ అని కొంచెం మార్పులు చేసుకుంటే ఇంకాస్త డిఫరెంట్గా అనిపిస్తుంది. ఒకటే రోజు తిన్నా బోర్ అనిపిస్తుంది. ఇది ఉడికిపోయినట్టే కదా, ఉడికిపోయినట్టు. ఆపేనా స్టవ్? బంద్ చేసేయండి స్టవ్. కొంచెం చల్లారాలి. మన పీసులు మనం విడివిడిగా చేసుకోవాలి. ఓకే ఓకే, అంటే బోన్లెస్ చేస్తున్నాం మనం. అవును, ముందు మీరు చెప్పారు దీనికి బోన్లెస్ చేయాలని కదా. కానీ మీరు అలా కూడా తీసుకోవచ్చు కదా, బోన్లెస్ తీసుకొని మనం బాయిల్ చేస్తే టేస్ట్ రాదు కాబట్టి ఇక్కడ బోన్స్ తోనే చక్కగా మనకి బోన్స్ తాలూకా ఇదంతా పట్టేటట్టుగా మనం ఉడికించుకున్నాము. సో అది తీసుకున్నప్పటికీ మెత్తగా మనకి ఆ టేస్ట్ దానికి పడుతుంది, బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న పీసులుగా చేయాలి. ఓకే, బోన్ లేకుండా సాఫ్ట్ చికెన్ అంతా తీసేసుకొని, అంటే ఎంత చిన్నగా పీసెస్ అయినా పర్వాలేదండి. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మనకి ఇస్తున్నాం కనుక మీకు తినే వాళ్ళకి కూడా తెలుస్తుంది చికెన్ ఉందా లేదండి. చాలా చిన్నగా చికెన్ షాహీ కుర్మా. అది వేగే లోపల మనం ఇక్కడ ఇలా తీసేసి పెట్టేసుకోవచ్చు.
కొంచెం చిన్నగా పెట్టేసుకుందాం. దీంట్లో మనకు తగినంత సాల్ట్ వేసుకుందాం. సాల్ట్, దీంట్లో కొంచెం పసుపు. ఓకే, పసుపు కూడా ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా. పచ్చిమిర్చి పేస్ట్, ఆనియన్స్, అలానే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని ఇప్పుడు పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి చిన్నగా. సాఫ్ట్ అంటే ఇది ఇప్పుడు మనం బోన్స్తో చేస్తే బాగోదంటారా, లేకుంటే బోన్స్ తోటి అంటే బోన్స్ డైరెక్ట్ వేద్దండి. చేసే విధానం ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ స్టైల్ ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటారు షాయి కుర్మా అంటే బొక్కలతో ఇయ్యదు. ఓకే ఓకే, సాఫ్ట్గా ఉండేటట్టు ఉండాలి. అంటే మనం ఎలాగైనా వండుకోవచ్చు, కానీ చేసే స్టైల్ అయితే ఇది. మనం ఇంట్లో వండుకోవచ్చు, ఇలాగనే వేసుకోవచ్చు, ఏమవుతుంది. చేసే విధానం అయితే ఇది అన్నట్టు. ఇవి మనం వేసేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలా, లేకపోతే చేసుకోవాలండి. ఇప్పుడు మనం బోన్స్ వాటర్ ఉంది కదండి, ఓకే ఓకే, అది కూడా వేసేద్దాం. ఇది కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకే, ఇలా బోన్స్ లేకుండా నీట్గా చికెన్ పీసెస్ని తీసేసి చిన్నగా అందులో కూడా పీసెస్ చేస్తున్నారు. చిన్న చిన్న చేయాలండి. సాఫ్ట్గా ఉడికిపోయింది కాబట్టి ఉడికిపోయింది కనుక మనం నీట్గా వచ్చేస్తుంది. నైస్. మనకి ఇక్కడ చికెన్ కంటే కొంచెం గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ అనిపిస్తుంది. గ్రేవీ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందండి. చూసారు కదా, అది వేగింది కదా, ఇది వేగింది. ఇప్పుడు మనం ఈ పీసెస్ని వేసుకుంటున్నాం. ఓకే, చూసారు కదండి. ఇప్పుడు ఇది ఈ మసాలాలో కొంచెం ఫ్రై కావాలి. అయిన తర్వాత మనం ఇప్పుడు ఏంటంటే దీంట్లో ఏం లేదు, డమ్మీగా ఉంది అన్నట్టు. ఇప్పుడు మనం ఏంటంటే దీని వాటర్ ఉంటుంది కదా, బొక్కల వాటర్, దీని బోన్స్ వాటర్ మనం వేసేసుకోవాలి. ఓకే, ఆ వాటర్తోనే మనకి ఉడకనివ్వాలి. ఇప్పుడు రెడీ అవుతుందండి. చూశారు కదా. సో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి అది బాగా ఫ్రై అయిన తర్వాత మనం మరిగించుకున్న చికెన్ని బోన్స్ తీసేసి సాఫ్ట్ ఉన్న పార్ట్ని చికెన్ ముక్కల్ని అందులో వేసేసుకొని ఇందులో మరిగించిన నీళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని వేసేసుకొని దాంట్లో బాగా ఉడకనియాలి. సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నట్లనే ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఉంది. మనం కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేయాలి, లైట్గా గరం మసాలా పొడి వేసుకున్నాం కదా. కొంచెం పుదీనా కూడా వేయాలి, వేస్తాం కదండి. కొత్తిమీర అవసరం లేదు, వేద్దాం. కొంచెం కొత్తిమీర ఫైనల్లో, పుదీనా ఫ్లేవర్ కోసం ఉడుకుతున్నప్పుడు వేసుకోవాలి. ఓకే, సాల్ట్ అయితే మనకి సరిపోతుంది కదా, ఇందులో వేసుకున్నాము సాల్ట్, మనం దాంట్లో వేసుకున్నాము. ఓకే ఓకే, అంత గ్రీన్ గా అనిపిస్తుంది లైట్ గా. మనం దీంట్లో ఏంటంటే మనం మసాలా ఇది ఏంటంటే గసాలా, కాజు, పిస్తా, సిరంజి, కాజు, బాదం వేసారా? కాజు, బాదం, సిరంజి, పిస్తా, గసగసాలు వేసేసి పేస్ట్ చేసుకున్న ఏదైతే మసాలా ఉందో అది అన్ని కూడాను మనం డ్రై ఫ్రూట్స్ తాలూకా పేస్ట్ నే వేస్తున్నాం. అది మనం దీంట్లో ఇది మెయిన్ ఫ్లేవర్ మసాలా. అవునండి, దీనికి కావాల్సినంత మనం చేస్తాం. బాదం, కాజు, పిస్తా, అలానే చిరంజి, గసగసాలు, ఆ పేస్ట్ని మనం వేసుకుంటేనే ఈ షాహీ కుర్మాకి మెయిన్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు వేసుకున్న పేస్ట్లో శుభ్రంగా దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇంకా ఏమైనా వేసుకోవాలి, లేకుంటే కలర్ అంతా ఇలా స్ట్రక్చర్ ఇలానే ఉంటుంది? ఇలాగే ఉంటుందండి. చూసారు కదా ఎట్లుందో. ఇది కొంచెం ఉడకనివ్వాలి, మనం మసాలాలో కొంచెం ఉడకనివ్వాలి అన్నట్టు. ఇది ఉడుకుతుంది అంతా. మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కాబట్టి శుభ్రంగా అన్నీ కూడాను అదే కాంబినేషన్లో తీసుకున్నాం, ఇంకా కారం పొడి అలా కాకుండా. అదైతే మళ్ళీ ఇంకా రెడ్ కలర్లో మారిపోతుంది. అవును, షాయి కుర్మా అంటే వైట్ కలర్లో ఉంటుంది. అవును, సో దాని నేటివ్ని ఎక్కడా పోగొట్టకుండా నీట్గా. ఇప్పుడు మనం ఇంట్లో కావాలంటే మీరు బోన్స్ కూడా వేసుకొని తినొచ్చు. కాకపోతే మీరు బయట ఇప్పుడు రెస్టారెంట్లలో చేస్తే షాయి కుర్మా అంటే షాయి కుర్మా లాగానే ఉండాలి, అంటే బోన్లెస్ తోటే ఉండాలి అట్లానే. ఓకే పరమేశ్వర్ గారు, ఇప్పుడు మనం షాహీ అంటున్నాం కదా, ఇంతకీ షాహీ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి? మీనింగ్ ఏంటంటే
హైదరాబాద్ నవాబులు తినే ఫుడ్ షాయి అంటే మంచి మలాయి మంచి మంచి విలువైన వస్తువులు ఉంటాయి అన్నమాట. రాయల్ ఫుడ్ అన్నట్టు. అట్లా ఇది కానీ పాయా జబాన్, మనం పాయా జబాన్ అంటే ఎవరికి తెలియదు, ఊర్లో ఎవరికి తెలియదు. జబాన్ అంటే నాలుక అంటే అది ఉంటుంది అన్నట్టు, జబాన్ అంటారు. అది స్పెషల్గా పెడతారు, పాయా జబాన్ అది రెండు మిక్స్ చేసి పెడుతుంది. అట్లనే అది కూడా ఒక రాయల్ ఐటమ్. ఇది కూడా ఇట్లా ఏంటంటే మలాయి పడుతుంది, కాజు, పిస్తా, బాదం అటువంటిది. దానికి దీన్ని షాయి అంటారు, చికెన్ షాయి కుర్మా అంటారు. సూపర్. సో ఇదే ఇంగ్రీడియంట్స్ తో మనం వెజ్ లో చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు కాకుండా కానీ చేసుకోవచ్చు. ఇప్పుడు అదే మనం క్యారెట్ బీన్స్ కొన్ని ఇప్పుడు మిక్స్ వెజ్ కర్రీ ఎట్లా చేసుకుంటాం, దాంట్లో ఇది వేసుకుంటే అయిపోతుంది, సేమ్ అవుతుంది. అంటే టేస్ట్ కూడా సేమ్ వస్తుంది అనుకోండి, ఎందుకంటే వేసే ఇంగ్రీడియంట్స్ అవే కనుక. వెజ్ తినే వాళ్ళు ఇలా కూడా చేసుకోవచ్చు. సేమ్. ఇప్పుడు మరి ఈ ప్రాసెస్ ఉండదు కదా, ఏదైతే మనం బాయిల్ చేసామో ఈ చికెన్ ని, అది ఉండదు కదా? ఉండదు. మరి ఇప్పుడు చికెన్ ని బాయిల్ చేసి వేసే ఐటమ్ ఏంటంటే ఇప్పుడు మనం ఈ పిస్తా ఇవన్నీ వేసాము, అదైతే సేమ్ ఉంటుంది. దీంట్లో ఉండేటండి ఒక్క చికెన్ ఒకటే చేంజ్ చేస్తున్నాం, ఐటమ్స్ అన్నీ అవే ఉంటుండే. టేస్ట్ కొంచెం మీకు ఇప్పుడు వెజ్ తినే వాళ్ళకు మీకు నాన్ వెజ్ లాగా ఇది అవుతుంది అంతే. చూసారు కానీ మనం దీంట్లో ఏంటంటే కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్ గా కొత్తిమీర ముందైతే పుదీనా వేసుకున్నాము ఫ్లేవర్ కోసం, ఫైనల్ గా కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం దీంట్లో మలై, ఇది మలై అంటే మీగడ. చూశారు కదా, ప్యూర్ మీగడ అన్నట్టు. మన పాల మీద మనం ఇట్లా కావాలంటే కంపల్సరీ వేయాలండి. అదే రాయల్ టైప్ అని చెప్పాను కదా, షాహీ అంటే వైట్ కలర్ లో, అంటే ఇట్లా మనం మీద వేసిస్తాం అన్నట్టు. మన ఇంట్లో ఉండే పాల మీద అదే అండి, అది ఇది మన దగ్గర ఉంది కనుక మనం దీంట్లో మీద కూడా వేస్తున్నాం. అయితే దీంట్లో వేసేది మనకు తినే వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. రెగ్యులర్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఇది మీగడ, ఇది వేసాను. సూపర్. అంటే మంచి హెవీ ఐటమ్, ఇది అంటే హెవీ ఐటమ్ అన్నట్టు. ఇలా ఉంది కాబట్టి దీనికి రోటీ మంచి కాంబినేషన్ అని చెప్పొచ్చు. అవునండి, సూపర్. అంటే మనం ఒక ప్లేట్ తీసుకొని ఒక 2 రోటీలు తిన్నామంటే చాలా హెవీ అయిపోతుంది. హెవీ చాలు, ఏది తినని అవసరం లేదు, ఇంకా నైట్ వరకు కూడా ఇంకా ఆకలి. అది కదా. మనం దీంట్లో మళ్ళీ మీద మన ఇది ఉడకబెట్టిన బాదం అంటే ఏంటంటే అది కూడా మనం చిన్న చిన్న పీసులుగా చేసాం. అది కూడా ఎందుకంటే ఇది కొంచెం నోటికి తలగాలన్నట్టు, దీన్ని కూడా వేసాను. బాప్రే, ఇంత హెవీగా రాయల్ అంటే అదే అంటే వాళ్ళు రాజులు కనుకనే అలా తిన్నారు, అలా ఉన్నారు వాళ్ళు, అంత స్ట్రాంగ్. అది చూశారు కదా. కానీ రెగ్యులర్ గా మనం చేసుకోవాలంటే ఇలాంటి ఐటమ్స్ కొంచెం కష్టమే. వీకెండ్ మనం ట్రై చేయొచ్చు, రోజు మనం ఇలాంటి తినలేము కూడాను. ఎందుకంటే ఇవాళ రేపు అంత పని కూడా ఉండట్లేదు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ లో ఆఫీసులో అలా కూర్చోడమే పని, లేదంటే హౌస్ వైఫ్ అంటే వాళ్ళ పని మార్నింగ్ అయిపోయిన తర్వాత టీవీ దగ్గర అదే కూర్చునే పని. సో ఇంకా ఎక్కువగా పని పెట్టుకోవట్లేదు కాబట్టి ఇది వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటే తినేందుకు బాగుంటుంది, రెగ్యులర్ గా కాకుండా. షాహీ కుర్మా రెడీ ఫైనల్ గా. గరం మసాలా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది, అంటే మొత్తం రెడీ అయిపోయింది. చూసారు కదండి, రెడీ చికెన్ షాహీ కుర్మా. సూపర్. వావ్, ఏమైనా టెక్స్చర్ ఉందా? సూపర్ అరోమా, తిని చూడాలి ఎలా ఉంటుందో. చాలా చక్కని అరోమా వస్తుంది. డిష్ అవుట్ చేసుకుందామా పరమేష్ గారు? వేసుకుందాం మేడం. చూసారు కదా, ఇప్పుడు మనం బంద్ చేస్తున్నాం. ఇది రెడీ అయిపోయింది. ఆయిల్ అంతా సైడ్ వచ్చేస్తుంది, అంటే మనం ఏంటంటే మంచిగా బునాయించాం కనుక సైడ్ వచ్చేస్తుందండి. సూపర్. ఆయిల్ అంతా మనం తీసేయచ్చు కూడా. ఆనియన్ భలే లోటస్ లాగా కట్ చేసి పెట్టారు. మామూలు దీంట్లో పర్ఫెక్ట్ ఉన్నారు. సూపర్. ఇది ఎంత రిచ్గా ఉందో మనకి కార్వింగ్ కూడా అంత రిచ్గా ఉంది. చికెన్ షాహీ కుర్మా రెడీ. ఇది చాలా హెవీ ఐటమ్. ఇది ఆ టైంలో మంచి మంచి నవాబులు తినే ఐటమ్ అన్నట్టు. ఇప్పుడు మనం మేడానికి ఇస్తున్నా చూడండి. తప్పకుండా. అంటే అప్పట్లో రాజులు తినేవాళ్ళు, ఇప్పట్లో నేను తిని అరిగించుకునే కెపాసిటీ కూడా ఉండాలి అంటే నిజంగా. ఆ టైంలో వాళ్ళు తిని ఇటువంటి ఐటమ్ తిని స్ట్రాంగ్ గా ఉండి కత్తితో యుద్ధాలు చేసేవాళ్ళు. సో చూస్తున్నారు కదా, చక్కగా అప్పటి నవాబ్ కాలం నాటి చక్కగా రెడీ అయిన చికెన్ షాహీ కుర్మా రెడీ అయిపోయింది. మరి దీని టేస్ట్ ఎలా ఉందో ఇప్పుడే మీకోసం చూసి చెప్పేస్తా. వావ్, అలా నోట్లో పెట్టగానే చికెన్లో బోన్స్ లేవు కాబట్టి
చాలా సాఫ్ట్గా. అది మనం చికెన్ ఉడికించుకున్నాము, చక్కగా మసాలా కూడా ఉడికింది కాబట్టి ఈ మసాలా ఫ్లేవర్ అంతా పట్టి ఎంత చక్కగా ఉంది అంటే హ్యాపీగా మొత్తం ప్లేట్ మొత్తం లాగించేయచ్చు అనిపిస్తుంది. కాకపోతే ఇంత తిన్నామంటే చాలా హెవీ అయిపోతుంది, ఎందుకంటే ఇందులో చాలా కాజు, బాదం, పిస్తా ఇలాంటి ఐటమ్స్ వేసాం కాబట్టి హెవీ అయిపోతుంది. సో మనం లిమిటెడ్గా తిన్నామంటే మాత్రం బెస్ట్ కాంబినేషన్ రోటీ అంట. హ్యాపీగా తినేయచ్చు, హ్యాపీగా లాగించేయచ్చు. సో వీక్లీ వన్స్ కనుక ఇలాంటి హెల్తీ ఐటమ్స్తో మనం ఇంట్లో తయారు చేసుకుంటే మాత్రం అదిరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. పరమేష్ గారు అదిరిపోయిందండి. అసలు అప్పటి కాలం నాటి రాజులు తినే ఐటెంని ఈరోజు మనకు ఈజీ మెథడ్లో హ్యాపీగా ఎంత చక్కగా నేర్పించారా అంటే, మనం చేసే ప్రాసెస్ నుంచి కట్ చేసేది, అలా మనం చక్కగా బాయిల్ చేసేది, ఈ ప్రాసెస్ అంతా ఎవరికీ తెలియదు, ఎలా వస్తుంది ఎంత టేస్ట్ అనుకుంటారు. కానీ మనం ఏదైతే చికెన్ని ఉడికించామో ఆ వాటర్ని కూడా అందులో వేసి గ్రేవీలో ఉడికించడం వల్ల దీనికి ఇంత చక్కని టేస్ట్ వచ్చింది ఈ షాహీ చికెన్ కుర్మాకి. సో మరి ఇంత టేస్టీగా, ఇంత వెరైటీగా, ఇంత చక్కని రెసిపీ మాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఈరోజు మనకు పరమేష్ గారు తయారు చేసి చూపించిన అప్పటి రాజుల కాలం నాటి చికెన్ షాహీ కుర్మా టేస్ట్ ఎంత చక్కగా ఉంది అంటే నేను వర్ణించలేకపోతున్నాను. సో ఇంట్లో మీరు ఒకసారి ట్రై చేస్తే ఆ టేస్ట్ని మీ ఇంటిలో పాది కూడా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అంతా చూసేసారు కాబట్టి ఈ రోజు ప్రిపేర్ చేసేందుకు సిద్ధం అయిపోండి. మరి ఇలా కొత్త కొత్త రుచులు మీకు కూడా ఏమైనా తెలిసినట్లుంటే వెంటనే మా కార్యక్రమం పార్టిసిపేట్ చేయొచ్చు, సర్ప్రైజ్ గిఫ్ట్లను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ నెంబర్కు కాల్ చేయండి. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. మరి ఇది వాటి రుచి చూడు కార్యక్రమం. రేపటి రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.